అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తలకు వెళ్తే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, నలుగురు ఏమనుకుంటారో అన్న భావంతో బతకొద్దు. ఉన్న 4 రోజులైనా నీకు నచ్చినట్టు బతుకు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 28/4/2024 శ్రీ పెన్నా సత్యనారాయణ గారి అధ్యక్షతన సీనియర్ సిటిజన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీ గుజ్జర్లమూడి కృపాచారి ఉపకులపతి దళిత సార్వత్రిక యూనివర్సిటీ గుంటూరు వారిని ప్రధాన అతిథిగా ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ అక్షరం ఏర్పడిన విధానం గురించి, అక్షరం క్రమంలో అచ్చుకు పూర్వ రూపాన్ని ఉదాహరణలతో వివరించారు. భారతీయ భాషల్లో తెలుగు భాష అత్యున్నతమైనదని, సంగీతానికి ప్రధానమైన భాష తెలుగు భాష అని వారు తెలియజేశారు. అలాగే శ్రీ పెన్నా సత్యనారాయణ గారు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన జరిపే ప్రతి మాసం నిర్వహించే సభకు కృపాచారి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా, మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్స్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. నాగార్జున యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు దళిత సార్వత్రిక తెలియజేస్తున్నాను. మరి ఇంకొకటేంటంటే, కృపాచారి గారు అనేక సభల్లో మాట్లాడేటప్పుడు నేను విన్నాను. ఆయన మాట్లాడేటప్పుడు ఆత్మీయంగా ఉంటుంది, అందరినీ కూడా మెప్పించేటట్టుగా, ఆహ్లాదపరిచేటట్టుగా, ఎంతసేపు మాట్లాడినా ఇంకొంచెంసేపు మాట్లాడితే బాగుంటుంది అయ్యేటట్టుగా ఉంటుంది వారు మాట్లాడే విధానం. ఎందుకంటే నేను చాలాసార్లు విన్నాను. అందుకని వారిని మనం మన అసోసియేషన్ తరఫున ఆహ్వానించడానికి వచ్చారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నెలలో మన అసోసియేషన్లో జరిపించేటువంటి సోదరులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. కిలారి వెంకట సుబ్బారావు గారు, వంగూరు గోపాలరావు గారు, దైతా వెంకట స్వామి శాస్త్రి గారు, వంగూరు గోపాలరావు గారు, వీరికి మన శిష్యులు శతమానం భావచేయండి. కేవి సుబ్రహ్మణ్యం గారు, లింగినేని రంగారావు గారు, బండపూడి వసుదేవనందనుడు హనుమారెడ్డి గారు, వారికి మనందరి తరఫున మరొకసారి వికాస చరిత్రలో ముద్రణ వికాసము ఈ అంశం మీద మన కృపాచారి గారు దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయంలో, అంటే నల్లపడ దగ్గర ఉందండి, దానికి వైస్ ఛాన్సలర్గా చేస్తున్నారు. అంతకుముందు నాగార్జున యూనివర్సిటీలో పనిచేశారు. మీరు ఈ మానవ వికాస చరిత్రలో ముద్రణ వికాసము అంటే అక్షయంత్రాలు, వీటి గురించి పాక్షిక అక్షయంత్రం ఎంత అవసరమో దాన్ని వివరిస్తారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
కొన్ని ఫోటోలు ఇక్కడ మానవ భాషా వికాసంలో అక్షరం నేర్చిన నాటి నుంచి మానవుడు ప్రతినిత్యము అక్షరానికి ఒక రూపం ఏర్పాటు చేసుకోవాలని తపనపడ్డాడు. అంటే కేవలం ధ్వనుల ద్వారా సౌజ్ఞల ద్వారా తెలిసినటువంటి భాషను తర్వాత అక్షర రూపంలో అచ్చు రూపం రావడానికి కొన్ని వేల ఏళ్ళు పట్టిందన్నది వాస్తవం. అయితే అచ్చు అయిన తర్వాత దాన్ని 10 కాలాల పాటు అంటే కొన్ని తరాల పాటు భద్రపరిచేటటువంటి విధానం కూడా మనకి ఈరోజు వచ్చింది. అంటే అక్షర రూపంలో రాల్చినటువంటి ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్ళకు కదలిక అన్నట్టుగా ఈరోజు అక్షర రూపం దాల్చినటువంటి ఈ అచ్చు యంత్రాల నుంచి వచ్చినటువంటి అక్షరాలు పుస్తకాలు ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేస్తున్నాయి. ప్రపంచ చరిత్రను ప్రపంచ గతిని మార్చగలిగింది అక్షరం, ప్రపంచ చరిత్రను కూడా మార్చగలిగింది పుస్తకం. ఈ పుస్తకం వల్ల మనకి 10 కాలాల పాటు ప్రపంచాన్ని వెలిగించగలిగేటటువంటి స్థాయి ఏర్పడుతుంది. ఈ ప్రపంచం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఎదగాలి అంటే పుస్తకం, భాష, అచ్చు యంత్రాలు చాలా అవసరం. అందువల్లనే బ్రిటిష్ మ్యూజియం కొన్ని తరాలకు సరిపడా ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి పుస్తకాన్ని వాళ్ళు ప్రాథమిక స్థాయి నుంచి తీసుకుని వచ్చారు. ఉదాహరణకి ప్రపంచంలో తొలి పుస్తకం అయినటువంటి బౌద్ధ మత గ్రంథమైన వజ్రసూత్ర ఈరోజు ఒకే ఒక పుస్తకం అది బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. అంటే బ్రిటిష్ మ్యూజియం తొలినాటి నుంచి కూడా పుస్తక సేకరణలో కొన్ని వేల లక్షల గ్రంథాలు వాళ్ళు బదిలపరుస్తున్నారంటే ప్రపంచానికి ఇచ్చేటటువంటి ఒక గొప్ప సంపద ఏదంటే పుస్తకమే. ప్రపంచానికి ఇచ్చేటటువంటి ఈ సంపదను ఈరోజు మనం తేలికగా చక్కగా చదువుకోగలుగుతున్నామంటే అచ్చు యంత్రాలు ఊరూరా రావడం వల్లనే. అది మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం. తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం కొత్తపేటలోని ఎన్నివేల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఎక్స్ ఎంపీ ఆలపాటి రాజప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి రత్నశ్రీ, పెండేల సుబ్బారావు మరియు తదితర ముఖ్య ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.
మరి మనం ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది కూడా తెలియపరుస్తాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మాజీ మంత్రివర్యులు డెల్టా టైగర్, అట్లాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమణి శ్రీరత్న డాక్టర్ శ్రీరత్న గారు, అట్లాగే నన్నపల్లి రాజ్కుమార్ గారు, మరి ఆర్థికంగా రోజు మనం టీవీలో చూస్తూనే ఉంటాం జీవి రెడ్డి గారి, మరి వారు కూడా విచ్చేశారు, వారు కూడా మాట్లాడతారు. మరి అట్లాగే గుంటూరు నుంచి వచ్చినటువంటి సిటీకి బస్సుల కార్పొరేటర్ బాబని, పెద్ద పేరు ఉన్నటువంటి వ్యక్తి, వారు కూడా వచ్చారు. మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉలివెట్టి కృష్ణ గారు కూడా ఇచ్చేశారు. దుగ్గిరాల చుండూరు ఉమామహేశ్వరరావు బీజేపీ నాయకులు, పాటిబండ రామకృష్ణ గారు రాష్ట్ర బీజేపీ నాయకులు, వీళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఈరోజు మనం వయసును మరి బజారుకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో దురాగతాలు చేసి బయటికి చెప్పుకోలేనటువంటి వయసులందరూ కూడా మరి ఈరోజు సమావేశం రావడం, ఈ నియోజకవర్గంలోనే మనం అందరం కలిసి ఒక నిర్ణయానికి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. మరి 5 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు అనేది కూడా మనం 5 సంవత్సరాలు అంత ముందు ఆల్పాటి రాజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎటువంటి గొడవలు కూడా లేవు, ప్రశాంతంగా ఈ తెలంగాణ పట్టణం ఉండేది. మరి వీరు వచ్చిన తర్వాత మొట్టమొదటి నెలలోనే బిగిన్ చేశాడు. మిల్లులు పగలగొట్టడం, కొట్లు పగలగొట్టడం, చిల్లర కొట్లు, దొంగతనాలు ఏవి కూడా మరి ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి, అన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. నాకు మిత్రు సమానులు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా వారు నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తూ, ఎంతో సహకరిస్తూ, ప్రతి విషయాల్లో కూడా నాకు చెప్తూ చాలా కోఆపరేట్ చేసినటువంటి వ్యక్తి టీడీపీలో ఎవరు ఉన్నారంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర. ఈరోజు మీ అందరికీ ఉత్తర కొరియా తెలుసా? ఉత్తర కొరియాలో కిమ్ అని ఉంటాడు. ఆ దేశంలో ఎందుకు చెప్తుందంటే రేపు ఎల్లుండి ఒక చట్టము రాబోతుంది, దాని దీనికి లింక్ ఉంది. ఉత్తర కొరియాలో ఏంటంటే అక్కడ మనం ఏ సినిమా చూడాలన్నా, మనం ఏ డ్రెస్ వేసుకోవాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఆ దేశం ఆంక్షలు పెడుతుంది. వాళ్ళకి ఇంటర్నెట్ కూడా ఉండదు. సో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అక్కడ మొత్తం కూడా కంట్రోల్, మొత్తం ప్రజల జుట్టు మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో ఉంది, ఆ దేశాధిపతి చేతుల్లో. ఇది ఎందుకు చెప్తున్నట్టే ఎల్లుండి నుంచి మనకు ఒక చట్టం వస్తుంది, మీ అందరూ కూడా ఇల్లుతారు. ఇప్పటికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ చట్టం అమలులోకి వస్తే కదా వస్తుంది. ఉత్తర కొరియాలో ఎలా అయితే అక్కడ ప్రజలు ఇంటర్నెట్ లేకుండా వాళ్ళు చెప్పిన సినిమాలు చూస్తూ, వాళ్ళు చెప్పిన బట్టలు వేసుకుంటూ, వాళ్ళు చెప్పిన ఆహారం తింటూ ఎలా బతకాలో ఆంధ్రప్రదేశ్లోని ప్రజల పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంటుంది. మనమేదో టీడీపీ కాబట్టి వైసీపీ వాళ్ళను బదనాం చేయడం కోసమో తక్కువ చేయడం కోసం చెప్తున్నది కాదు. ఆ చట్టం అమలులో ఉంది, ఎవరు డౌన్లోడ్ చేసి చదివినా కూడా ఈ పాయింట్ అర్థమవుతుంది. నేను చెప్తుంది ఏదైనా సమస్య చెప్తున్నాను. ల్యాండ్ గురించి, మనకి ల్యాండ్ గురించి ఏదైనా సమస్య వస్తే ఎన్ఆర్ఐస్ ఉంటారు, ముఖ్యంగా మీకు వ్యాపారస్తులు, మరి మీ బిజీలో మీరు ఉంటారు. దాని మీద సమస్య వస్తే ఒక 2 సంవత్సరాలు మీరు చూసుకోకపోతే, నోటిఫై చేయకపోతే ఆ ల్యాండ్ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వారికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ మీరు నోటిఫై చేసి నా ల్యాండ్ అని చెప్పాలంటే కనుక్కొని మీరు కోర్టుకి వెళ్ళడానికి లేదు. గవర్నమెంట్ ఒక ఆఫీసర్ని పెడుతుంది, ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. గవర్నమెంట్ ఎవరు? వైసీపీ పార్టీ ఒకవేళ అధికారంలో ఉంటే వాళ్ళు పెట్టిన మనిషి ఉంటారు. నారాయణ మనోహర్ గారు ఇచ్చేశారు, వాళ్ళు ఒకసారి సో ఏ ల్యాండ్ సంబంధించి డిస్ప్యూట్ వచ్చినా కూడా ప్రభుత్వం అపాయింట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒక వ్యక్తి ఉంటే అతని దగ్గరికి వెళ్ళాలి. జనరల్గా మనం తెలుసు, ఒకసారి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు అధికారంలో ఉండి వాళ్ళు ఏ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు?
వాళ్ళకి అనుకూలమైన వ్యక్తిని పెట్టరు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మనకు రిలీఫ్ ఉండదు. ఇటు కోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉండదు, అటు వాళ్ళ దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం కాదు. అది అలా ఉంటుంది. అది అలా ఉంటే ఏమవుతుంది, వాళ్ళు చెప్పిన మాట ప్రతి మాట మనం వినాలి. ఇదొకటి. ఇంకొక పాయింట్ ముఖ్యమైనది ఏంటంటే, మీరు అందరూ చాలా మంది వ్యాపారంలో ఉన్నారు. మనకు సంబంధించిన చిన్న షాప్ అది 2000 రూపాయలు కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, రెంట్కి ఇచ్చినా కూడా దాన్ని మీరు ప్రభుత్వానికి 3 నెలల లోపు చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయాలి. నేను పలానా వ్యక్తికి నా షాప్లో, లేకపోతే నా ఇల్లులో, లేకపోతే నా కమర్షియల్ ల్యాండ్లో, ఇంకో దానిలో పలానా వ్యక్తికి నేను ఇంత రెంట్కి ఇచ్చానని చెప్పాలి. 3 నెలలలోపు మీరు చెప్పకపోతే 6 నెలలు జైలు శిక్ష అంట. ఎంత డ్రగోనియం వాళ్ళో చూడండి. ఈ తెంగరోళ్ళు చేసే చట్టాలు తప్పితే ఏమన్నా డెమోక్రటిక్ సొసైటీలో ఒక రాజ్యాంగబద్ధంగా చేసే చట్టాలు ఇవి. ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో సరే ఒక 2 లక్షలు 3 లక్షలు అదే ఇచ్చేదైతే వాళ్ళకు ఖర్చు పెట్టుకోగలరు, గవర్నమెంట్కి ఇన్ఛార్జ్ చేస్తారు. 2000 రూపాయలు 3000 10,000 రెంట్కి ఇచ్చే షాపులో కూడా గవర్నమెంట్కి చెప్పాలంట. చెప్పకపోతే జైలు శిక్ష, చెప్పలేదని చెప్పేసి. ఇదొక అంశము. 3వ అంశం వచ్చేసరికి ప్రభుత్వానికి మనం అందరూ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, జిరాక్స్ కాపీ మనకి ఇస్తారంట. సో ఎప్పుడైతే ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉంటుందో జిరాక్స్ మనకు వచ్చే పరిస్థితి ఏంటి, రేపు మనం ఏదైనా బ్యాంకులో ఏదైనా డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవాలని ఇంకోటి అన్నా కూడా మన దగ్గర ఉండదు, ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, తిప్పుకుంటారు. సో ఇదంతా ఏంటంటే ప్రజల జుట్టును వాళ్ళ చేతిలో తెచ్చుకుంటున్నారు. ఈ చట్టం అమలు ఎల్లుండి నుంచి రాబోతుంది. తిరిగి గవర్నమెంట్ వచ్చిందా అధికారంలోకి, ఇక మళ్ళా నేను చెప్పగలేదు. ఇది మన టీడీపీ వాళ్ళకు లేదా ఇంకోటి కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనోహర్ గారు విద్యావంతుడు, తెలిసిందే, ఇంతకుముందు స్పీకర్ కూడా చేశారు. ఈరోజు మన ఉమ్మడి అభ్యర్థిగా నిలబడుతున్నారు. వారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారు ఎమ్మెల్యే ఉంటూ ఎంతో విద్యావంతులు, మంచి వ్యాపారవేత్తలు కూడా ఈరోజు అవన్నీ పక్కన పెట్టి కూడా ప్రజలకు సేవ చేయడం కోసం ఈరోజు మన పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి వస్తున్నారు. వారిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. మనయో వసంతి వసంతి మనయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయః కవయో దేవానాం దేవ కామేశ్వరో వైశ్రవణో దధాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః శతాయ పురుషశ్చేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి తథాస్తు ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి యజమానస్య కామః. అట్లా జరిగింది, మీరు రావాలా? ఓకే. సభకి నమస్కారం అండి. చేసిన అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలందరూ అందరికీ వందనం, ఆర్గనైజర్స్ కూడా వందనాలు. నేను ఇక్కడికి వచ్చి కాసేపు అందరితో ఇంటరాక్ట్ అవుతా ఉన్నాను, ఇష్యూస్ ఏంటి ఇది తెలుసుకోవడానికి.
ప్రతిసారి వచ్చిన ప్రతిసారి ఓకే నాకు ఇవి చెప్పేవి తెలుస్తాయి, మౌలిక వసతుల ప్రాబ్లమ్స్ లేకపోతే చిన్న చిన్న అరాచకాలు ఇలాంటివి చెప్తారు అనుకుంటా ఉంటా. కానీ ప్రతిసారి కొత్తవి ఎన్నెన్ని యాడ్ అవుతున్నాయంటే ఇది అసలు మనుషులుగా చేయగలిగే అరాచకాల అని డౌట్ వస్తుంది. అంటే ఒక 5 సంవత్సరాల్లోనే మన రాష్ట్రాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు, ప్రజలు భయకంపితులు అవుతున్నారు అని వినటము చదవటమే కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మనం అది చాలా మంది రోజుకు ఒక వార్తలాగా విని వదిలేస్తున్నాం. ఇది ఇంతే. ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వస్తున్నా కూడా మాకు చాలా మంది మారదు, వీళ్ళంతే, ఇది ఇంతే అని చెప్తారు. అలా దయచేసి ఎవరు నిస్పృహకి గురి అవ్వద్దు, తప్పుని ఓకేగా చేసుకోవద్దు. అది చిన్నదైనా పెద్దదైనా ఏ రోజైతే మనం ఇది ఓకే, ఇది మారదు, ఇది ఇంతే అనుకున్నామంటే మన జీవితం ఆ రోజుతో ఆగిపోయినట్టే. అది దానికి మనం ఏ విధంగా అయినా వ్యక్తిగతంగా ఒక మనిషిగా అయినా మార్పు తీసుకురాగలుగుతాము. అలా ఇప్పుడు అందరము ఒకళ్ళుగా కాకుండా ఇంతమంది కలిసి తప్పకుండా చేయగలుగుతాం. కాబట్టి నా విన్నపం ఏంటంటే దయచేసి అందరూ, అంటే ఇది చాలా ముఖ్యమైన ఎలక్షన్ కాబట్టి మీరు ఎలాగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఓటు వేయడానికే నిర్ణయించుకున్నారు, అది తెలుస్తుంది. మీకు చేతనైనంత, మీ అంత ఆలోచించలేనంత వాళ్ళకు కూడా వివరంగా చెప్పి ఓటు ప్రాముఖ్యత, అందరూ వెళ్ళి ఓటు వేయడం గురించి దయచేసి చెప్పండి. ఇక్కడ చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చంద్రశేఖర్ గారు నేపథ్యము, నా నేపథ్యము, మేమంతా వ్యాపార కుటుంబాల నుంచి వచ్చాము. మేము ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ఒక మంచి గవర్నమెంట్ ఉన్నప్పుడు వ్యాపారం ఎలా అభివృద్ధి చేసుకోగలమో మాకు తెలుసు. సో అలా ఉన్నప్పుడు మా చంద్రశేఖర్ గారు ఆల్రెడీ చెప్పున్నారు. ఆయన తరఫు నుంచి మేము ఇచ్చే హామీ ఏంటంటే మా వల్ల వ్యాపారులకి ఎలాంటి భరోసా కావాలో అది తప్పకుండా చేస్తాము, అవినీతి లేకుండా జరుగుతుంది. అది మాత్రం ఆయన తరఫున నేను మాట ఇవ్వగలను. ఇంకొకటి, ఇది వ్యాపారులు అనేది మన గవర్నమెంట్కి ఒక ఊపిరితిత్తులు లాంటి వాళ్ళు. అంటే ఎంత సింపుల్ లాజిక్ అంటే మీకు వ్యాపారం లేకపోతే సంపాదన ఉండదు, గవర్నమెంట్ ట్యాక్సులు రావు, గవర్నమెంట్ ఇన్కమ్ పడిపోతుంది, ఉద్యోగాలు ఉండవు. సో ఇది ఒక పెద్ద సైకిల్, అంటే బేసిక్ ఎకనామిక్స్. ఇవి కొంచెం విజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. బంగారు పళ్ళెంలో వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్తే అలా పరిపాలన చేతగాక ఇంత అరాచకం. అంటే పాతకాలం పురాణాల్లో చదువుతాం చూడండి, అసురులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అని. మదనం, క్షీరసాగర మదనం చేసేటప్పుడు ఒకవైపు అసురులు, ఒకవైపు, అది నిజంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఓహో, అసురులు ఉంటే ఇలా ఉండేవాళ్ళేమో అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అది చూస్తుంటే. సో అలా చేసి పరిపాలిస్తున్నారు. కానీ చక్కగా మంచి పరిపాలన చేసుకొని ఉంటే ఈ పాటికి ఆంధ్ర రాష్ట్రం ఎక్కడో ఉండేది. అంటే పాతకాలంలో, అంటే ఒక 15-20 ఏళ్ల క్రితం మన భారతదేశానికి ఇప్పుడున్నంత ఛాన్సెస్ లేవు ప్రపంచం మొత్తం మీద. అంటే మేము దేశాలు చూసి వచ్చాం కాబట్టి చెప్తున్నా. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడగలుగుతామండి గత 10 సంవత్సరాలుగా. అంటే ఇప్పుడు మనము ఆంధ్ర రాష్ట్రాన్ని చూసుకుంటే మన భూమి బంగారు భూమి, తెలివిగల మనుషులు ఉన్నారు, కష్టపడే మనుషులు ఉన్నారు. ఒకవైపు ఇండియా అభివృద్ధిలో పరిగెత్తుంటే మనం రివర్స్లో పరిగెత్తుతున్నాం. ఎందుకు అవుతుంది? కేవలం ఒక అసమర్థ గవర్నమెంట్, అసుర పాలన ఉంది కాబట్టి. సో దయచేసి మీరు ఎప్పుడు ఈ ఎలక్షన్ని ఒక 5 years టర్మ్గా ఆలోచించకండి అమ్మా. అది 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. ఏ ప్రభుత్వం అయినా లాంగ్ టర్మ్లో వచ్చినప్పుడే, అంటే దీర్ఘకాలంగా ఉండినప్పుడే బాగా పరిపాలన చేయగలుగుతారు. మనకి ప్రభుత్వం చాలా అవసరం. మన జీవితాలు బాగుపడాలి, ఆర్థికంగా గట్టిపడాలంటే గట్టి ప్రభుత్వం ఉన్నప్పుడే అవుతుంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇచ్చేసిన ఆర్యవైశ్య సోదరులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, ఇప్పుడు పెద్దలు కూడా చాలా చెప్పారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రాబోతుంది, జే ట్యాక్స్, ఇవన్నీ మనం గత 5 సంవత్సరాలుగా అనుభవించాం. ఈ 5 సంవత్సరాలకి
శర్మగీతం పాడే అవకాశం మన ముందు ఉంది. కాబట్టి మనందరం కూడా ముఖ్యంగా మనందరి చేతిలో రేపు మే 11 ఒక అవకాశం రాబోతా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాకు ఒక్క అవకాశం ఏంటి అని అడిగితే మీరందరూ దయచేసి ఆయనకి 151 సీట్లు ఇచ్చి బ్రహ్మాండమైన అధికారం ఇచ్చి మీ అందరినీ దోచుకునే అధికారం ఇచ్చారు. అలాంటి అవకాశం రేపు మే 13 మీ చేతుల్లో రాబోతా ఉంది. ఆయన్ని బయటికి పంపుతారా లేదా ఆ రోజు కూడా లేదు నా వ్యాపారం నేను చేసుకోవాలి, నేను కొట్టు తెరవాలి, నేను కొట్టు తెచ్చి 3:30-4 వెళ్తాను, ఎండ ఉంటుంది, ఎండ ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆగుతారా? ఎవరో ఒకరు మీ ఓటేసుకునే అవకాశం ఇస్తారా లేదా పొద్దున్నే వెళ్ళి మీ ఓటేస్తారా అనే ఒక అవకాశం మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా అది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇన్ని మీటింగులు పెట్టుకొని ఈ విధంగా మనందరం మాట్లాడుకొని ఈ 4 రోజులు ఎండలో తిరిగి ఇన్ని చేసి పాపం వెంకయ్య వెంకటరావు గారు లేదా ఈ ఆర్గనైజర్స్ అందరూ 2 రోజుల నుంచి కొట్టుకు తిరిగి మీ అందరినీ రోజు ఇక్కడికి తీసుకొచ్చారు. వీళ్ళందరి కష్టం మనం ఒక్కరోజు చేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం ఉపయోగించుకుందామా వద్దా అనేది మీరందరూ కూడా ఆలోచించుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ తప్పకుండా కూడా ఆ ఓటు యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మాటలు చెప్పుకోవడం కాకుండా ఈ రాష్ట్రంలో నిజంగా సుపరిపాలన మనందరికీ అభివృద్ధి కోసం పరిపాలన కావాలంటే మనందరం కూడా ఓటు వేయాలి. తప్పనిసరిగా ఒక ఓటు మన పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తు మీద వేయాలి. అదేవిధంగా అసెంబ్లీకి గ్లాస్ గుర్తు మీద రాజేంద్ర మనోహర్ గారికి వేసి గెలిపించి వాళ్ళని చట్టసభలకి పంపిస్తే మాత్రమే మనం ఏదైతే కళ్ళదంటా ఉన్నామో మంచి రాజ్యం రావాలని అది వస్తుంది. తప్పితే ఇలా మీటింగ్లు చెప్పుకొని ఆ రోజు ఎండకి ఇంట్లో కూర్చుంటే రాదు. ఈరోజు తెనాలి పట్టణంలో జరుగుతున్న తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే ముందున్న సోదరులకి పెద్దలందరూ కూడా నమస్కారం. ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా ఉందంటే ఆర్యవైశ్యుల్ని అనేక రకాలుగా తమ్మిని బింబించేసి ఇబ్బందులు పెట్టి దాడులు చేసి జేపీఎస్ వసూలు చేసి ఆర్యవైశ్యులకి నరకం చూపిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అదేవిధంగా తెనాలి పట్టణంలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళ ప్రభుత్వం మారిన వెంటనే మొట్టమొదటిగా తెనాలిలో ఆర్యవైశ్యుల్ని టార్గెట్ చేశారు. మున్సిపల్ చైర్మన్ గా ఉన్న మనందరి పెద్దయిన పెండెల వెంకటరావు గారిని ఇబ్బంది పెట్టాలని చూశారు, తాతా సీని గారిని ఇబ్బంది పెట్టాలని చూశారు. మొన్నటికి మొన్న మన కౌన్సిల్ లో తెలుగుదేశం పార్టీలో గెలిచి ఆర్యవైశ్యుల గొంతు వినిపిస్తున్న దేశీ యుగంధర్ గారి మీద కూడా దాడి చేసిన కథలు మనం అందరం కూడా చూసాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఇందాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సార్ అమల్లోకి రాకముందే ఒక చిరు వ్యాపారస్తులను నూనె రామకృష్ణ షాపుని అర్ధరాత్రి కొట్టేసి ఖాళీ స్థలాన్ని ఈ రోజు వాడుకుంటాము కనుక మనం ఈ రోజు తెనాలి మండలంలోనే కారణంగా చూస్తా ఉన్నాం. కాగితాలు అక్కర్లేదు, ఆర్డర్ కాపీలు అక్కర్లేదు, షాపు ఎవరిదో అక్కర్లేదు, స్థలం ఎవరిదో అక్కర్లేదు. ఖాళీ ఏకంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రతి స్థలాన్ని ప్రతి బిల్డింగ్ ని తీసుకునే గైలో ఈ వైసీపీ నాయకులు. ఈ సభాముఖంగా తెనాలిలో ఒకటే చెప్పదలుచుకున్నా, ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మన వైశ్య కార్పొరేషన్ కి సంబంధించి కొన్ని విధి విధానాల మీద ఆర్యవైశ్య గుడిలో అంతే విధంగా మన తెనాలిలో జరిగిన ఆర్యవైశ్యులకి దాడులుగా ఒక రోజు మేము నిరసన తెలియజేసుకుంటే ఆ రోజు ఆలపాటి రాజా గారు చాలా గౌరవంగా రాజకీయ నాయకులను మీరు రాకూడదు, మీరు వైశ్యాస్గా మీరు చూసుకోండి అని చెప్పారు. కానీ మేమందరూ కమిటీ సభ్యులతో కొంతమంది ఎవరైతే ఉన్నారో మేమందరూ మన గట్టిగా పరమేశ్వరరావు గారి గుళ్ళోకి వెళ్తే ఆ రోజు కొంతమంది పోలీసులకి లెటర్ రాసి ఇచ్చారు. మహానుభావుడు రాకేష్ అనే వ్యక్తి వచ్చాడు, అతను ఎల్లో చొక్కా వేసుకున్నాడు, చొక్కా ఉండకూడదని వారి గౌరవించి చొక్కా పక్కన పెట్టి తెల్ల చొక్కా వేసుకొని గుళ్ళో కూర్చొని దీక్ష చేస్తున్నా పోలీసులు పెట్టి మమ్మల్ని లేపించారు అక్కడి నుంచి. నేను దానికి బాధపడలా. కానీ ఈ రోజు వైసీపీ అభ్యర్థి నామినేషన్ రోజు ఆ గుడిని పార్టీ ఆఫీస్ లో రంగులేస్తున్న కండవాడు చెప్పారు. ఈ రోజు కమిటీ సభ్యులు సమాధానం ఆ సభ స్వీకరించాలి. ఈ రోజు కళ్యాణ మండపాన్ని వైసీపీ కార్యాలయంగా చేసిన వ్యక్తులు దానికి సమాధానం చెప్పాల్సిందిగా అందరినీ కూడా సభాముఖంగా వారిని ప్రశ్నిస్తారా. మా దేశీయ చెయ్యిని మా పెండెల వెంకటరావు గారిని బెదిరించిన నోరుని ఆర్యవైశ్యుడి మీద ఎవరైతే ఇబ్బంది పెట్టారో వైసీపీ నాయకులు కబర్దార్ ఎవరిని కూడా ప్రభుత్వం వచ్చాక వదిలే పడినదో ఆ లోకేష్
చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ మన గుంటూరు జిల్లా ఆ రాజకీయాలకు అతీతంగా మనందరి కొరపెట్ట కొణిజేటి రోసయ్య గారు, అవునా కదా? జోహార్ కొణిజేటి రోసయ్య గారు, జోహార్ కొణిజేటి రోసయ్య గారు. రేపొద్దున వైసీపీ నాయకులంతా మొదలు పెడతారు, బాబు మీ వారి రోజులు అది చేసాం ఇది చేసామని. వారిని మూడు ప్రశ్నలు అడగండి. తెనాలిలో ఆర్య వైశ్యుల మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే మీరెందుకు మాట్లాడలేదు? తెనాలిలో కన్యగా పరమేశ్వర దేవాలయాన్ని మీ పార్టీ కార్యాలయంగా మార్చినప్పుడు మీరెందుకు దీనికి సమాధానం చెప్పలేదని మీ అందరూ కూడా అడగాలి. నెంబర్ 2, ఈ జిల్లా వ్యక్తైన మన కుల పెద్ద కొణిజేటి రోసయ్య గారు రాజకీయాల్లో ఒక కార్పొరేటర్ గా ఎదగాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీ అందరికీ తెలుసు. అటువంటిది కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో మా పార్టీ కార్పొరేటర్స్ అన్ని కొన్ని విషయాలు మీకు చెప్తా ఉన్నా. అంత పెద్ద పార్టీలో ఆర్యవైశ్య కులంలో పుట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్ గా, చివరికి గవర్నర్ గా పనిచేసిన మన రోసయ్య గారు కాలం చేస్తే కనీసం తండ్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతనికి మనం ఓట్ చేయాలా? అసలు పార్టీకి ఓట్ అడిగే అర్హత ఉందా లేదా? మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ రోజు నిన్నటి నుంచి చక్కగా పడతా ఉంది. కులాల వారీగా ఆర్యవైశ్యులు ఉన్నారంట. ఆ ఆర్యవైశ్యుల్లో కేవలం రాష్ట్రం అంతా 13 లక్షల మంది ఉన్నారంట. ఈ దరిద్రం మనకి ఎందుకు వచ్చిందో తెలుసా అండి? కులగణనాడు ఒక ప్రాజెక్టు పెట్టారు ఈ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ కులగణంలో వాలంటీర్లు వచ్చి వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించారు. ఏం చేశారో తెలుసా? మన కులాన్ని 4గా డివైడ్ చేశారు. శెట్టి, కోమటి, గుప్త, వైశ్య. ఇందులో మీరు ఏంటి అని చెప్పన్నారు. పల్లెల్లో మీరు గుప్తాలు అని చెప్పారు, ఇంకొక చోట శెట్టి అని చెప్పారు. ఇలా అందరినీ టిక్కు పెట్టుకొని తేడా ఇప్పుడు 13 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉన్నారని చెప్పి ప్రకటించింది ప్రభుత్వం. దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే లేకపోతే దామాషా ప్రకారం ఆర్యవైశ్యులకు నిధులు ఇద్దామనుకుంటే 13 లక్షల మందికి ఎంత అయితే నిధులు వస్తాయో అవే ఇస్తారు. రేపొద్దున పడవలు ఇవ్వదలుచుకున్నప్పుడు 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి వారికి కూడా తగ్గించి ఇచ్చే అవసరం. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. IRTC టూరిజం ప్యాకేజెస్ కలవు. టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. అంటే తాను పోక ఇతరులను ఒప్పింపవాడు ఆర్యవైశ్యుడు అని చెప్తారు. దాంట్లో తప్పించుకున్న వాడు ధన్యుడు సొంతారు. తర్వాత నేను చెప్తామండి ఈ నమ్మకం. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు పెండాల వెంకటరావుకి, ఈనాటి కర్త కర్మ క్రియ అయినటువంటి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభాపతి శ్రీ నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా మన గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కందసాని చంద్రశేఖర్ గారి శ్రీమతి శ్రీరత్న గారు ఇప్పుడే వెళ్ళారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ గుండి రాకేష్ గారు, మాజీ మంత్రిని, మనందరి యొక్క శ్రేయోభిలాషి గౌరవనీయురాలు శ్రీమతి నాన్నపల్లి రాజ్ కుమార్ గారికి, ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఈరోజున నిర్వహిస్తున్నటువంటి నిర్వహణ కమిటీ, అదేవిధంగా బీజేపీ పెద్దలు మల్లిగుజ్ గారు, పాటిబండి రామకృష్ణ గారు, ఉమా గారు, వీరితో పాటు జనసేన పెద్దలు,
ఈనాటి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరిమణులకి, మరి ముఖ్యంగా ఆర్య వైశ్య ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఆర్య వైశ్యులందరికీ కూడా ఆ వాసవి తల్లి దీవెనలు మీ అందరికీ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈరోజు అనేక మంది పెద్దలు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. నేను కోరుకునేది ఏంటంటే జనానికి ఒక ప్రాధాన్యత ఉంది. జనానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలో మంచి చెడు, పాలని నీరుని వేరు చేయగలిగినటువంటి శక్తి హంసకు ఉంది. అంటే మంచి చెడుని విశ్లేషణ చేయగలిగిన సమర్థత, శక్తి, శౌర్యం కూడా ఉన్న వ్యక్తులు ఎవరయ్యా అంటే ఆర్య వయస్సులు అని చెప్పి సంపూర్ణ. ఎందుకంటే అలాంటి వ్యక్తుల్ని నేను చూసినటువంటి గడ్డ ఈ గడ్డ. రోసియా గారు కాదు, జావరావు గారు, పద్మాస్ తులసిదాస్ గారు, పుత్తూరు నాగేశ్వరరావు, గుర్రం దుర్గాప్రసాద్ గారు, ఇట్లాంటి వ్యక్తుల్ని మనం చూసినప్పుడల్లా వీళ్ళెవరూ దేంట్లో కూడా రాజీ పడలా. రాజీ పడిందల్లా నాకు తెలిసినంత వరకు కూడా మంచితో రాజీ పడ్డారు తప్పితే మిగతా ఏ విషయాల్లో కూడా రాజీ పడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఆ రకంగా ఈ రోజున ఈ పట్టణంలో మీ అందరి యొక్క సహాయం సహకారంతో, అంటే రాజకీయాల్లో చాలా మంది ఆర్యవైస్ దూరంగా ఉంటారు, కానీ ఈ పట్టణం పుట్టిన దగ్గర నుంచి మీ యొక్క ప్రవేశం లేకుండా, మీ యొక్క మద్దతు లేకుండా, మీ యొక్క సహకారం లేకుండా, మీ ఆశీస్సులు లేకుండా నాకు తెలిసినంత వరకు ఈ జనాలు గడ్డ పుట్టిన తర్వాత రాజకీయం జరగలేదు అని చెప్పి నేను గుర్తిస్తాను. మరి అలాంటి గడ్డ ఈరోజు మోగిపోయింది. ఎవరిని కదిలించినా కదలిక లేదు, చలనం లేదు. చలనం ఉండినటువంటి జడ పదార్థాలాగా మనందరం ఉంటున్నాం. అసహనంతో జీవిస్తా ఉన్నాం. స్వాతంత్రం తెచ్చుకుని మనం అసహనంతో జీవించడానికి కాదు, స్వేచ్ఛగా జీవించడానికి, స్వేచ్ఛగా మనకి అవసరమైనది పొందడానికి. అలాంటి పరిస్థితులు ఈరోజు నెలకొల్పబడి ఉన్నాయా ఈ యొక్క పట్టణంలో చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇందాక సోదరుడు డూండి రాకేష్ గారు చెప్పాడు, వాడు ఆస్తి మీదైనా కూడా రామకృష్ణుడి ఆస్తి అనేది మీ అందరికీ ఎవరికి తెలియని అంశం. చాలా స్పష్టంగా మీ అందరికీ తెలుసు, ఆస్తి రామకృష్ణుడి అని చెప్పి. రామకృష్ణుడి ఆస్తి అయినా కూడా నిర్దాక్షిణ్యంగా పాల్గొట్టించి వైసీపీలో ఉన్న నాయకత్వం వెనకమాల ఉందని చెప్పి ఆ నాయకత్వాన్ని దారిచ్చేదానికి నీ ఆస్తిని ఆక్యుపై చేసుకుంటే ఇది ఏమిటి అని ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఈ పట్టణంలో ఉంటే, ఎప్పుడైనా ఏ సందర్భమైనా సరే మనోహర్ గారి సమయం కానీ, లేకపోతే అంతమంది ఉన్న నాయకుల సమయంలో కానీ, లేకపోతే నా ఆధ్వర్యంలో కానీ, ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి సంఘటన మీకు ఎవరికైనా ఎదురైన వాటి మీద చేయొద్దని మాకుందని అని చెప్పి పార్టీ కార్యాలయంగా మార్చుకున్నటువంటి సన్నివేశాన్ని మనం గమనించుకుంటాం. దేవాలయం అంటే పౌరులకి మరో పేరు. మరి ఆ తల్లి ఏ రకంగా సహిస్తా ఉందో నాకైతే తెలియదు, కానీ ఎవరికైనా సమయం కావాలేమో, దేవుడికి కూడా సమయం కోసం వేచి చూస్తారేమో. మరి ఆ రకంగా ఈ రోజున అక్కడ తాగి తందనాలు జరిగినా కూడా, అక్కడ నామినేషన్ నిమిత్తం బ్రాండీ బాటిల్స్ అక్కడ పడేసినా కూడా
వాడు ఒక పచ్చ చొక్కా ఉంటే పచ్చ చొక్కా అడ్డం వచ్చిందని చెప్పి రానినటువంటి పరిస్థితి, పోలీసు వారికి ఉత్తరం వచ్చినటువంటి సందర్భం. కానీ స్వయంగా అక్కడే బ్రాందీ సీసాలు బీరు బాటిల్ ఉన్నా కూడా పట్టించుకోనటువంటి కార్యవర్గం ఈ రోజు ఉంది అంటే, అలాంటి ఆ పవిత్రతని ఈ రోజున ఒక పార్టీ కార్యాలయంగా మార్చిన సందర్భాన్ని మీ అందరూ కూడా గమనించాలి. ఇక్కడ నేను విమర్శ చేయడానికి కాదు, మీ అందరికంటే నేను ఈరోజు చెప్తా ఉన్నా, చాలా మంది తెలుసు. నా శ్రీమతి ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా గుంటూరు వాసవి దేవాలయం చేస్తూ ఉంటుంది. దాదాపు ఇది 40 ఏళ్ల నుంచి జరిగే. మీ దేవాలయంలో కూడా ఆమె లేకుండా ఏ కార్యక్రమం జరగదు, అధికారం ఉన్నా లేకపోయినా కూడా. అంటే మనం వెళ్ళేది దేవుడి దగ్గరికి, లేకపోతే దేవాలయాలకు వెళ్ళేది రాజకీయాలకి కోసం కాదు అని చెప్పి చెప్పాలని నా ఉద్దేశం. ఇవాళ ఆ రకంగా ఎందుకు చేయాల్సిన పరిస్థితి వస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆస్తుల్ని కాజేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు అనగా 29/4 సోమవారం తెనాలి బోసెట్లోని చెప్పులు రిపేర్ చేసుకునే మనీ అనే అతనికి పెద్ద కూరగాయల మార్కెట్ దగ్గర రోడ్డు మీద ఆకుకూరలు అమ్ముకునే సుబ్బారెడ్డి అనే చిరు వ్యాపారికి లయన్స్ క్లబ్ వారు పెద్ద గొడుగును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు లయన్స్ కాకర్తి లైన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రతినిత్యం జీవనోపాధి కోసం మండు టెండర్లో కూడా వారి వారి వృత్తులు నిర్వహించుకుంటున్న వారిని ప్రస్తుతం ఉన్న ఎండలు దృష్టిలో ఉంచుకొని లయన్స్ క్లబ్ తెనాలి స్నేహ ద్వారా లయన్స్ జంబో గొడుగులను అందజేశామని, భవిష్యత్తులో ఇంకో కొంతమందికి అవసరమైన వారికి అందజేస్తామని తెలియజేశారు. క్లబ్ సభ్యులు లయన్స్ డాక్టర్ కొత్తపల్లి రాజ్కుమార్ మాట్లాడుతూ, ఎండనక వాననక శ్రమిస్తున్న శ్రమజీవులైన వారికి అవసరమైన సమయంలో ఈ గొడుగులు ఇవ్వడం జరిగిందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ లైన్ నేరెళ్ల కృష్ణమోహన్ గారు, సభ్యులు పాదర్తి వెంకటేశ్వరరావు గారు, మణి, యారవ సుబ్బారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ క్లాసులు, అడ్వాన్స్గా 10వ తరగతి విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సెంట్రల్ మరియు స్టేట్ సిలబస్లో క్లాసులు, ఎంపీసీ, బైపీసీ మరియు ఎంఈసీ వారికి ట్యూషన్స్ చెప్పబడును. మా అడ్రస్సు టీబీ రోడ్, కొత్తపేట, తెనాలి. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9908772763, 7995756160. ముస్లిం మైనార్టీ నాయకులు బీజేపీ పార్టీ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని తెలియజేసిన క్రమంలో ముస్లిం నాయకులు వారి ఆందోళనను మరియు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి కూటమిని విమర్శిస్తూ తెనాలి వైసీపీ పార్టీ కార్యాలయం నుండి వారు మీడియా సమావేశంలో తెలియజేశారు. మన రాష్ట్రంలో ఎన్నికలు మొదలైన కాడి నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ముస్లింల మీదే నిందలేయటం, ముస్లిం రిజర్వేషన్ ఎత్తేయటం. అసలు ఈ రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కమిటీ వేసి ముస్లింల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతారంటే, అప్పుడు 100కి 4 కూడా చదువుకునే వాళ్ళు లేరు. ఆ టైంలో అందరు చేతి వృత్తులు చేసుకుంటూ చాలా పేదరికంలో ఉండాలని ఆ కమిటీ నిర్ధారిస్తే ఆయన 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఎంతోమంది ఇవాళ ముస్లిం యువతులు కానీ వాళ్ళు చక్కగా చదువుకొని డాక్టర్లు అయ్యారు, ఎస్ఏలు అయ్యారు, సిఏలు అయ్యారు. అలాగే ప్రతి
ఉద్యోగంలో కూడా ఈ 4% ద్వారా చాలా ఉపయోగం జరిగింది. ఇది దేశం మొత్తం కొన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయడం జరిగింది. ఆ మహానేత ఎంతో ఆలోచించి చేసినటువంటి ఈ 4% రిజర్వేషన్ని ఈ బీజేపీ, టీడీపీ, జనసేన ఇలా మన రాష్ట్రంలో రిజర్వేషన్లు తీసేస్తాం మేము అధికారంలో వస్తే అంటే ముస్లింలు కర్ణాటకలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎలా కర్ణాటకలో బుద్ధి చెప్పారో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ముస్లిం సోదరులు కానీ యువకులు కానీ ఓటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన ఓటు ద్వారా కర్ణాటక, తెలంగాణలో ఎలా బీజేపీకి బుద్ధి చెప్పామో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీలకు కూడా మేము గట్టి బుద్ధి చెబుతామని ప్రతి ముస్లిం హృదయంలో ఉంది. ప్రతి ముస్లిమ్స్ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చేస్తున్నటువంటి అరాచకమైన ప్రకటనలు కానీ వాళ్ళు ఈ మధ్యన ఒక ఎంపీ కూడా సద్దాం హుసేన్ గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడితే ఆయన క్షమాపణ చెప్పినా కూడా మా హృదయాలు గాయపడి ఉండేవి. అలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన ముస్లిమ్స్ని వదలట్లేదు ఆయన. అలాగే ముస్లింలకి జరుగుతున్నటువంటి అభివృద్ధి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ముస్లిమ్స్కి పదవులు ఇవ్వటం కానివ్వండి, ఎమ్మెల్యే సీట్లు 7 ఇవ్వటం కానివ్వండి, కౌన్సిలర్లు, చైర్మన్లు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పదవుల్లో ఉన్నత స్థాయిలోకి వెళ్ళే టైంలో మా మీద కడుపుల మంట తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎలాగైనా సరే కుట్రబంది ముస్లిమ్స్ను ఓటు బ్యాంక్ని మన వాళ్ళకు అధికారంలో రాగానే అనగదొక్కాలని ఒక ఉద్దేశంతో ఉండారు కానీ వాళ్ళు. అందుకని మనం వాళ్ళని అధికారంలో రానికుండా చేయాలంటే ప్రతి ముస్లిం సోదరుడు ప్రతి ఒక్కళ్ళు పెద్ద చిన్న చదువుకున్న మేధావులందరూ తమ ఓటు హక్కుని ఇక్కడ అన్నాబత్తుని శివకుమార్ గారికి, అలాగే కిలార్ రోసీ గారికి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మన ముస్లింల మద్దతు పూర్తిగా తెలియపరచాలని తెనాలి నియోజకవర్గ ప్రజలకి, అలాగే రాష్ట్ర ప్రజలకి, ఆ జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికి అది చెప్పు దెబ్బగా భావించి కొట్టాలని ఓటు బాక్సులో వాళ్ళకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసి వాళ్ళకి బాగా బుద్ధి చెబుతారని ప్రతి ముస్లిం కూడా ఈ విషయాన్ని సొంతంగా చర్చించుకొని హిజ్బా గురించి బుర్కా వేసుకొని విద్యాలయాలకు వెళ్తే కర్ణాటకలో బుర్కా లాగి ఆడపిల్లల్ని అసహ్యంగా మాట్లాడి చదువుకోకుండా ఎగ్జామ్స్ రానికుండా హింసించారు ఆడ ముస్లిమ్స్ని బీజేపీ. అదే బీజేపీకి కర్ణాటకలో సాగు దెబ్బ కొట్టాం. అదే తెలంగాణలో 4% రిజర్వేషన్ తీసేస్తాం మీకు అని అమిత్ షా కానివ్వండి వీళ్ళందరూ చెబితే వాళ్ళకి అక్కడ బుద్ధి చెప్పాం. అదేవిధంగా ఇక్కడ ఈ 3 పార్టీలకు కూడా ముస్లిం అయిన ప్రతి వ్యక్తి ఒక ముస్లిం అనిపించుకోవాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వాళ్ళకి బుద్ధి చెబుతారని ఆశిస్తున్నాం. వాళ్ళ ఈ కార్యక్రమానికి వచ్చిన మైనార్టీ సోదరులందరికీ టౌన్ మైనార్టీ ప్రెసిడెంట్గా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న బీజేపీ మైనార్టీల మీద కుట్ర చూస్తుంటే ఇది చాలా భవిష్యత్తులో చాలా మనకి బాధ కలిగే విషయాలు చాలా ఉన్నాయి. ఎన్ఆర్సీ కానీ, సిఏ కానీ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ బురకాలు వేసుకోకూడదు, మా ముస్లిం మహిళలు, మా చెల్లెళ్ళు, మా అక్క చెల్లెళ్ళు వేసుకోకూడదని కొత్త చట్టాన్ని, ఇలాంటి ఈ నల్ల చట్టాలన్నీ తీసుకొచ్చి ముస్లింలని మనోభావాలని దెబ్బతీసేటట్టు చేస్తున్నాయి. కానీ ఇవన్నీ తెలిసి వీళ్ళతో స్నేహం చేయడానికి వెళ్ళిన చంద్రబాబు కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు మా మనోభావాలు దెబ్బతీస్తున్న బీజేపీ పార్టీతో ఇవాళ ఎలక్షన్ రాబోతున్నారు. వాళ్ళు రేపు మా ముందుకి ఓటు అడగడానికి రాబోతున్నారు. ఇది చాలా దారుణంగా మా మనసులు గాయపడుతున్నా కూడా మొన్న ఒక ఎంపీ గారు చంద్రశేఖర్ గారు ఆయన ఏడ నుంచో అమెరికా నుంచి వచ్చేసాడు, విమానంలో వచ్చేసి ఇవాళ మన తెనాలి గురించి మాట్లాడతాడు. ఆయన ఏడున్నాడండి నేను చంద్రశేఖర్ గారు? కరోనా టైంలో ఏడున్నాడు? ఆయనకి అన్ని కోట్ల ఆస్తులు డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు కనీసం ఎవరికైనా దాన ధర్మాలు చేశాడా? కరోనాలో బియ్యం పంచాడా? కూరగాయలు పంచాడా? ఆయన సద్దాం హుసేన్ ఒక దేశానికి ఆయన అధ్యక్షుడు. ఆయన సద్దాం హుసేన్ గారు ఆయన్ని మాట్లాడే అంత ఆయనకి ఆ స్థితి కానీ అర్హత కానీ అతనికి లేదు. సద్దాం హుసేన్ మాట్లాడే అర్హత అతనికి లేదు. ఒక దేశానికి రాజు ఆయన. సద్దాం హుసేన్ అంటే ఒక సింహం లాంటి వాడు మైనార్టీస్లో. అలాంటి అతన్ని పట్టుకొని గుహల్లో ఉన్న వాడిని తీసుకొచ్చి లాక్కొని కుక్కను కొట్టినట్టు కొట్టారు. అదే గది పట్టింది జగన్మోహన్ రెడ్డి అన్నాడు. జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన చీమ గోరు కూడా సరిపోడు. అతని డబ్బు కానీ, అతని అమెరికా లక్షణాలు కానీ, మాట్లాడే లక్షణాలు కానీ. కానీ ఇవాళ మా ముస్లిం సోదరులందరూ ఇవాళ మన రాష్ట్రం మొత్తం జరగబోయే రేపు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లకి మా ముస్లిం మొత్తం సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలి? మనం బీజేపీ
పార్టీతో కలిసి ఏ పార్టీ పనిచేస్తుందో తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలు పనిచేసి రేపు గెలిచి మా నడువుల మీద మా నెత్తి మీద కూర్చొని సవారీ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. దీనికి మనం మైనార్టీస్ మొత్తం ఇవాళ మా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు, తల్లులు, తమ్ముళ్ళు, బాబాయ్, అన్నదమ్ములు అందరం కలిసి, ముస్లిం సోదరులు అందరూ కలిసి ఇవాళ 2 పార్టీలని, ఆ 3 కూటమిల్ని మనం ఓడించడానికి సిద్ధంగా ఉండాలని మనం ఇవాళ తెనాలి నియోజకవర్గంలో మన అన్నాబత్తుల శివకుమార్ గారు ఇవాళ మైనార్టీల కోసం పెద్దపీట వేశారు. 2.5 సంవత్సరం మైనార్టీ మహిళకి చైర్పర్సన్గా ఇచ్చారు. అలాగే కౌన్సిలర్లు 6గురిని కౌన్సిలర్ చేశారు. అలాగే మా ఒక కోఆప్షన్ సభ్యుడు ఇచ్చారు. ఇవాళ పెద్దపీట వేస్తున్నారంటే ఇవాళ అన్నాబత్తుల శివకుమార్ గారు మంచి హృదయం గల మనిషి వ్యక్తి, తగాదాలు వివాదాలు లేని వ్యక్తి, తగాదాలంటేనే దూరం ఉంటాడు. ఇప్పుడు ఈ మనోహర్ గారు వచ్చి ఇవాళ నాకు గెలిపించండి, నేను భారీ మెజార్టీతో గెలుస్తాను, కూటమితో మా భారీ విజయం అని అంటున్నారు. ఏం గెలవరండి మీరు ఎందుకంటే జనాల్లో ఉండి జనం దగ్గర తిరిగి మీరు ఎప్పుడన్నా అభిమానంగా జనాలతో ప్రేమించి మీరు ఉండుంటే మీకు ఎవరైనా మీకు ఓటేసేవాళ్ళు. మీరు ఎలక్షన్ ముందు 2 నెలల ముందు తెనాలి వచ్చి ఇవాళ సీటు పవన్ కళ్యాణ్ కీలుబొమ్మలాగా చేతిలో పట్టుకొని మీరు సీటు తెచ్చుకొని, ఇది తెలుగుదేశం సీట్ అంటే వాళ్ళ తెనాల్లో, అలాంటి సీటు నేను మోసం చేసి ఆలపాటి రాజా గారిని మోసం చేసి నువ్వు సీటు తెచ్చుకొని నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావండి మనోహర్ గారు. మీరు ఇది 100%గా మైనార్టీలు మొత్తం మీ కూటమిని ఓడగొట్టి 100% మీకు ఇళ్ళకి ఒకరికి హైదరాబాద్ పంపిస్తాము, ఒకరిని అమెరికా పంపించేస్తాము. మోడీ గారు ఢిల్లీలో వెళ్ళి కూర్చుంటారు మీరు. ఇది మేము గట్టిగా మైనార్టీ ప్రెసిడెంట్గా నేను ఈ భారీగా నేను ఖండిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ 3 పార్టీలు ఓడిపోవడం ఖాయం. మేము ఘన విజయం వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం, శివకుమార్ గారు ఎమ్మెల్యే అవడం ఖాయం. ఇది గట్టిగా మనం ముస్లింలు నమ్మాలి ఈ మాట. అమ్మా పురంధరేశ్వరి గారు, మీకెందుకమ్మా ఇంత కడుపుమంట మా ముస్లింలంటే? మీకెందుకమ్మా ఇంత అసూయ? మేము చేసిన నెరవేంటమ్మా? మా భావి తరాలు వారు, మా భావి తరాల అక్కా చెల్లెళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు అవటం మీకు ఇష్టం లేదా తల్లి? మేము ఎంతటితోనే మీకు కట్టు బానిసలా బ్రతకాలా? అమ్మా, మీ నాన్నగారికి స్వర్గీయ ఎన్టీ రామారావుకి ముస్లింలంటే ఎంత ప్రేమమ్మా. ఆయన తన నటించే ప్రతి చిత్రంలో కూడా ఒక ముస్లిం పాత్ర వేసి మెప్పించిన మహోన్నత వ్యక్తి. ముస్లింలను గుండెల్లో పెట్టుకున్నారమ్మా. మీ ఎందుకమ్మా మా పట్ల ఎంత వివక్షను చూపిస్తున్నారు? మేము చేసిన నేరం తల్లి. అమ్మా, మా ముస్లింలు ఈరోజు కాదమ్మా, స్వాతంత్ర పోరాటంలో జలియన్ వాలాబాగ్లో 70,000 మంది చనిపోతే అందులో 52,000 మంది ముస్లింలు ఉన్నారమ్మా. త్యాగానికి, దేశం కోసం ప్రాణ త్యాగాన్ని చేయటం కూడా వెనకాడలేదమ్మా మా ముస్లింలు. అంతెందుకమ్మా, మొన్న కరోనా టైంలో తండ్రి, తల్లి, తమ్ముడు ఎవ్వరూ రాకపోతే భారతదేశం మొత్తం మీరు చేసుకోండి, నేను చెప్పింది కాదండి. ఇండియా టుడే సర్వేలో చెప్పారండి, ముస్లిం సోదరులు నడుము కట్టి ప్రతి ఊళ్ళోనూ కూడా ప్రతి ఒక్క అనాథ శవాన్ని తమ సొంత తమ్ముడులాగా, అక్కల్లాగా, అన్నల్లాగా భావించి వాళ్ళ కరోనా వస్తుందని కూడా ఆలోచించకుండా వాళ్ళు ఖననం చేశారమ్మా. అంతెందుకమ్మా, తెనాలి పట్టణంలో ఒక చిన్న కుర్రోడు సోదరుడు ఎన్నో మందిని చేశారమ్మా. అమ్మా, మీరు ఈ బీజేపీ గురించి మీరు పాకులాడుతున్నారు, మాకేం తప్పులేదని మీరు పాకులాడండి. కానీ బీజేపీ ప్రభుత్వం సొంత గురువుని, రాజగురువు ఆయన మోడీ గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆయన్ని ఒక తొక్కిన ప్రధాని అయ్యాడమ్మా. అంతెందుకమ్మా, ఢిల్లీలో కేజ్రీవాల్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పేసి అతన్ని జైల్లో పెట్టించాలని చూశాడమ్మా. ఎన్నిసార్లు జగన్ గారు ఎగువ సభ దిగువ సభల్లో బీజేపీ గవర్నమెంట్ ఇరకాటంలో పడితే ఆయన ప్రేమతో కాపాడాడు కదమ్మా. అటువంటి జగన్ మీనే వీళ్ళు పోటీకి వస్తున్న ఎంత నమ్మకంతోలో వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తూ మా ముస్లింలు దయకి, కరుణకి, ప్రేమకి లొంగుతారమ్మా. మీలాగా దౌర్జన్యం చేస్తే దొంగలమ్మ. మీరు దయచేసి ఇంకెప్పుడు కూడా ముస్లిం రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారని చెప్పకండి. ఎందుకండి మీరు బీజేపీ వాళ్ళే 10% ఉన్నత కులాల వాళ్ళకి ఇస్తున్నారు కమ్మా. ఈరోజు మీరే స్టేట్మెంట్ ఇచ్చారుగా, మీరైతే మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? సాహిబులు ఏం నేరం చేశారమ్మా? వాళ్ళు చదువుకోకూడదా? వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదమ్మా? మీరు దయచేసి ఆలోచించండి అమ్మా. ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడబాకండి.
ప్రియమైన ఆంధ్రదేశంలో ఉన్న ముస్లిం సోదరులారా, అక్కలారా, చెల్లిలారా, తమ్ముళ్ళారా, మన బిడ్డలు ఉన్నత చదువులు చదవాలన్నా, ఏదన్నా ఉన్నత పదవులు అలంకరించాలన్నా మనం బీజేపీకి ఓటేసామా మన పత్రాన్ని మనం పొందెచ్చుకున్నట్టు దయగల్ల భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గ్రహించి ప్రతి ముస్లిం కూడా ఆంధ్రప్రదేశ్లో జగనన్నకి ఓటేసి, అట్లానే తెనాల్లో శివన్నకి ఓటేసి ముస్లింలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉన్నారని అంటారని ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్తే. ఈరోజు తెనాలి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో మైనార్టీలు మీటింగ్ ఎందుకు పెట్టామంటే, మొన్న తెలంగాణ సిద్దిపేట సభలో అమిత్ షా గారు మా ప్రభుత్వం రాగానే 4% రిజర్వేషన్ ముస్లింలకి రద్దు చేస్తాం, ఎత్తివేస్తామని బహిరంగంగా చెప్పటం ముస్లిం మైనారిటీలందరికీ మనసు కలిచివేసింది. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ముస్లింలు కూలి పనులు, మెకానిక్ పనులు అన్ని చేతి పనుల మీదే, చేతి వృత్తి మీదే ఆధారపడి పైకి రాలేకపోతున్నారు, వాళ్ళకి ఎదుగుదల లేదు అని గ్రహించి ఎంతో సర్వే చేసి ముస్లింలకి కనీసం 4% వాళ్ళకి కేటాయిస్తే రిజర్వేషను వాళ్ళు చదువుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని ఆ 4% రిజర్వేషన్ కేటాయించడం వల్ల పేద విద్యార్థులు ఉన్నతమైన విద్య అధిరోహించి డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను విదేశాలలో ఉన్నతమైన స్థాయికి ఎదిగారు. ఈరోజు మేము చూస్తూనే ఉన్నాం, మా పొరుగింటోళ్ళు చక్కగా అమెరికా, దుబాయ్, సౌదీలో మంచి ర్యాంకుల్లో ఉన్నారు. అలా తోడ్పడింది ఆ 4% రిజర్వేషన్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ఈరోజు కూడా తెలుసుకుంటూ, అదేవిధంగా వాళ్ళ తనయుడు మా ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అలానే వేసి ఇంకో 2 అడుగులు ముందుకేసి వాళ్ళ నాయకత్వంలో ముస్లింలకి ఎమ్మెల్యేలు గాను, పైగా డిప్యూటీ సీఎం గాను, తర్వాత ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ముందు ప్రయారిటీ ఇచ్చారు. అలాగే అందరూ చక్కగా ఉన్నారు. ఈరోజు కూడా మొన్న రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా 7 ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చారు, ఆయన ప్రోత్సహించారు, ముస్లింలకి అండగా ఉన్నారు. అలాంటి వ్యక్తులతో ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో మన పురంధరేశ్వరి గారు కూడా అదే మాట అంటాం. వాళ్ళు ఆ మాట అంటే పురంధరేశ్వరి గారు కూడా ఆ మాట అనేటప్పటికి మాకు బాగా భయం వేసింది. ముస్లింల మనుగడకి ఎంత ప్రమాదకరంగా బీజేపీ తయారవుతుందో అని తెలిసి కూడా తెలుగుదేశం, జనసేన వాళ్ళతో కూటమి మళ్ళీ ఎలక్షన్లకి రావడం, వాళ్ళ కూటమి వస్తున్నా కూడా నేరుగా బీజేపీకి ఓటేసినట్టు. కేంద్రంలో బీజేపీ వస్తే ముస్లింల మనుగడకి ఎంతో ప్రమాదకరంగా మారుతుంది. అందరూ గ్రహించండి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30వ తేదీ అనగా రేపు తెనాలి పర్యటన చేయనున్నారు. తెనాలి మార్కెట్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు ప్రజాగలం బహిరంగ సభకు ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు మరియు తెనాలి నియోజకవర్గ ప్రజలు వచ్చి విజయవంతం చేయవలసిందిగా నాజిల మనోహర్ పిలుపునిచ్చారు. ఆత్మగౌరవం కోసం మంచి రోజుల కోసం ఉద్యోగం ఉపాధి కోసం. టాటా ఐపీఎల్ సిరీస్లో ఈరోజు కేకేఆర్ వర్సెస్ డీసీ రాత్రి 7:30 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ మా అబ్బాయి టీవీ ఛానల్ ప్రతిరోజు
వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.